అనకాపల్లి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. సామాన్యులకు తక్కువ ధరకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. అనకాపల్లిలో ఎన్టీఆర్ బెల్లం మార్కెట్లో గల రైతు బజార్లో దీనికి శ్రీకారం చుట్టారు. పేదలపై ధరల భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ బియ్యం విక్రయాలు ప్రారంభించారు. మార్కెట్ యార్డ్లో రైతు బజార్లతో పాటు రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్లలో ఈ బియ్యం అందుబాటులో ఉంటాయి. కుటుంబానికి నెలకు 10 కిలోల చొప్పున కిలో 52 రూపాయలకే బియ్యాన్ని అందిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సప్లై అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ స్టీమ్ బియ్యం, రా బియ్యం రెండూ దొరుకుతాయి. ఈ కార్యక్రమం పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అన్నారు. బియ్యం కొనుగోలుకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు తప్పనిసరి. త్వరలోనే రైతు బజార్ వద్ద ఫ్రూట్ మార్కెట్, ఫిష్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిట్టి విశ్వనాథ్, కార్యదర్శి సురేష్, అనకాపల్లి టౌన్ రూరల్ డీలర్స్ పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో రైతు బజార్లలో కానీ, డిసిఎంఎస్లో కానీ, ఇతర బహిరంగ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా 52 రూపాయలకే 1 కేజీ చొప్పున బీపీటీ బియ్యాన్ని ప్రతి నెల ఒక కార్డుదారుడికి 10 కేజీల చొప్పున ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున మొదలైతే మన జిల్లాలో 1వ తారీఖు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ రోజు ప్రారంభించడం కాలేదు. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమం జరిగింది. దీన్ని ప్రజలు సద్వినియోగపరుచుకొని ఉపయోగించుకోవాల్సిందిగా, వీరు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెండు పట్టుకొని రావాలి. వారి పేరు ఇక్కడ నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో మిల్లర్స్ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కౌంటరు ఇక్కడ నడుస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడైతే ఒక ఆవిడని వచ్చినప్పుడు అడిగాం, ఎంత ఉంది బిల్క్ మార్కెట్లో అంటే సుమారు 65 రూపాయలు కేజీ ఉందని చెప్పారు. అంటే 8 రూపాయలు 15 రూపాయలు అంటే సుమారు 12-15 రూపాయలు వారికి ఒక్కొక్క కేజీ మీద ఆదా అవుతుంది. అంటే నెలకి 140 నుంచి 150 రూపాయలు ఒక కుటుంబానికి 10 కేజీల మీద ఆదా అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా, ప్రజలకి మరి మార్కెట్లో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ పెరుగుదలను అరికట్టి ప్రజలకి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి స్వాగతిస్తూ కూటమి తరపున వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. గతంలో అనుకున్నట్టు విధంగా ఇక్కడ మీకు పళ్ళ వ్యాపారాలు ఎవరైతే ఉన్నాయో హోల్సేల్ వాళ్ళు కూడా ఇక్కడ తీసుకురావాలని, దాంతోపాటు ఒక మంచి ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని ఇప్పుడే ఫిషరీస్ ఏడీ గారు, మన మార్కెట్ కమిటీ ఏడీ గారు వీరిద్దరు కూడా చూసి స్థల పరిశీలించి దాని ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించే కార్యక్రమం ఈరోజే మొదలు పెడతారు. అవి వచ్చాక పూర్తి స్థాయిలో అన్ని మార్కెట్లు ఇక్కడికి వచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ముందు ఫ్రూట్ మార్కెట్ వస్తుంది, దాని తర్వాత ఏమో ఫిష్ మార్కెట్ అని, దాని తర్వాత హోల్సేల్ మార్కెట్ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఇంకా వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ స్ట్రీట్ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అందువల్ల ఎక్కడెక్కడ ఒకే దగ్గర ఉంటే అందరికీ అందుబాటులో అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆలోచన జరుగుతూ ఉందండి.